అందరికీ నమస్కారం. సామాజిక మాధ్యమాలలో మరీ ముఖ్యంగా యూట్యూబ్లో గుండు పిన్ శ్రీనివాస్ని మనమందరం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వీడియోలో చూసుంటాం. సామాజిక మాధ్యమాల్లో మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద, రాజకీయ పరిణామాల మీద, పాలనాపరమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇటు కూటమి ప్రభుత్వానికి అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారాలను కూడా తనదైన శైలిలో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ తనదైన శైలిలో ప్రజలకు ఒక రకమైనటువంటి సమాచారాన్ని, అవగాహనను కల్పిస్తూ ఉన్నారు గుండు పిన్ను శ్రీనివాస్ గారు. అయితే గుండు పిన్ను శ్రీనివాస్ గురించి మనం ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, గడిచిన ఒక వారం 10 రోజులుగా నన్ను టార్గెట్ చేస్తూ కొందరు నేను తెలుగుదేశం పార్టీకి కోవట్టునని కొందరు అంటుంటే, మరికొందరు నేను వైసీపీ కోవట్టునని కొందరు అంటున్నారని ఆవేదనకు గురవుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు సహోదరుడు. అయితే నిజంగా గుండు పిన్ను శ్రీనివాసు టీడీపీకి అలానే వైసీపీకి నిజంగా కోవట్ట, లేకపోతే నిజాయితీగా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారా అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు నేను కూడా అనేక సందర్భాల్లో ఆయనకు సంబంధించినటువంటి వీడియోలను చూశాను. అయితే కొన్ని సందర్భాలలో కొన్ని విధాలుగా ఆయన యొక్క విశ్లేషణ ఉన్నప్పటికీ, రాజకీయ పరంగా చూసుకుంటే మంచిని మంచిగా, చెడుని చెడుగా ఎప్పటికప్పుడు విమర్శిస్తూ వస్తుంటాడు. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలనాపరమైనటువంటి వ్యవహారాల్లో మంచి జరిగినప్పుడు మంచి జరుగుతుందని చెప్తా ఉన్నాడు. అలానే ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఏదైతే సంబంధ బాంధవ్యాలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించినప్పుడు దాన్ని ఆయన అదే విధంగా ఖండిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలానే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి దురాగతాలు కావచ్చు, గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఆకృత్యాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని కింద స్థాయి నాయకుడి వరకు ప్రతి వ్యక్తి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టి వారు చేస్తున్నటువంటి తప్పిదాలను, వారు చేసినటువంటి తప్పులను, గతంలో వారు చేసినటువంటి చట్ట వ్యతిరేక పరిపాలనను చాలా సవివరంగా, క్లుప్తంగా ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు గుండు పిన్ను శ్రీనివాస్ గారు. ఇది కేవలం ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకో, లేకపోతే జనసేనకో, ఒక బీజేపీకో, ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి అంశం కాదు. అలానే తెలుగుదేశం పార్టీలో కూడా ఎవరైనా తప్పిదాలు చేసినా, ఎక్కడైనా పొరపాటు జరిగినా, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ఏదైనా పొరపాటు చేసినా వాటి మీద కూడా తనదైన శైలిలో వీడియోలను చేస్తూ ఏపీ 175 అలానే గుండు పిన్ను అనేటువంటి 2 ఛానళ్లను కొనసాగిస్తూ ఆ 2 ఛానళ్లలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను చూసినటువంటి వీడియోలలో ఆయన ఏ పార్టీకి కూడా కొమ్ము కాసినట్లు నేను ఎక్కడ చూడలేదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. తనదైన శైలిలో తనకు ఏది నచ్చితే అదే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో తెలుసో తెలియకో పొరపాటు జరుగుతాయి. అది తెలుసో తెలియకో సహజ సిద్ధంగా మనిషి అన్న వ్యక్తి పొరపాటు చేస్తుంటాడు. అలానే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో, అలానే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో నన్ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారని ఆవేదనకు గురయ్యారు. అయితే మరీ ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు, ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో నన్నే టార్గెట్ చేసి, నా ఛానల్నే టార్గెట్ చేసి వీడియోలు వరుసగా చేస్తూ ఉన్నాయనేటువంటి ఆవేదనకు కూడా ఆయన వెలిబుచ్చారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి సహోదరుడు ఎక్కువగా గుండు పిన్ను శ్రీనివాస్ గారి మీద వరుసగా వీడియోలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఏం చేసినా, ఆయన ఛానల్లో ఏ వీడియో వచ్చినా ఆ వీడియోకు కౌంటర్ ఇచ్చే విధంగా, ఆ వీడియోలో ఉన్నటువంటి అంశాన్ని వ్యంగ్యంగా లేకపోతే కొంత హాస్యాస్పదంగా శ్రీనివాస్ గారిని కొంత అవమానపరిచే విధంగా వీడియోలు చేస్తూ వస్తూ ఉన్నారు. నిజంగా జర్నలిస్ట్ శంకర్ గారు మీ వ్యక్తిత్వం ఏంటి, మీ స్థితి ఏంటో కూడా మీరు ఆలోచించుకొని వీడియోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విఫలమైంది కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పజెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే సింగిల్గా సింహంగా వచ్చాడు కదా, ఆయన ప్రజలకు మంచి చేశాడని మీరు చెప్తా ఉన్నారు కదా. నిజంగా ఆయనకు ప్రజలకు మంచి చేసి ఉండుంటే మరి ఈరోజు ఎందుకు అంత ఘోర పరాజయాన్ని పాలయ్యాడంటారు? 11 స్థానాలకి ఎందుకు పరిమితం అయ్యారు? గతంలో మీరు టీఆర్ఎస్ పార్టీని నెత్తి మీద పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని హైలైట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ వ్యతిరేకిస్తూ అనేక సందర్భాలలో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పదజాలంతో వీడియోలను చేశారు. ఆ సందర్భంలోనే మీరు చేస్తున్నటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని స్వాగతించలేక వాటిని వ్యతిరేకించి తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కోపాద్రిక్తులై మీ మీద దాడి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో న్యూస్ ఛానల్లో మనం చూసాము. ఈరోజు అక్కడ ఏమీ చేయలేక సొంత రాష్ట్రంలో ఏ మార్పు తీసుకురాలేక అక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన మాట్లాడలేక ఏం చేయాలో అర్థం కాని పక్షంలో మీరున్నటువంటి సందర్భంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మీకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్యాకేజీని ఆశ చూపి మా కోసం వీడియోలను చేయండి, నెలకు మీకు ఇంత ఇస్తాము, నెలకు ఇంత అప్పచెప్తామని మీకు చెప్పడంతో చేసేదేమీ లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, అలానే కూటమి ప్రభుత్వానికి ఎవరైనా కొంత పాజిటివ్గా మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తూ వస్తున్నారు ఈ యొక్క జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి మిత్రుడా, ఒక్కసారి వాస్తవాలను తెలుసుకొని ఉన్న వాటిలో వాస్తవాలు ఉంటే మాట్లాడు, దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చింది. అంతేకాని ఆ వాక్ స్వాతంత్రాన్ని హద్దుకు మీరి అనవసరమైనటువంటి వ్యవహారాల్లో, నిజాలు కానటువంటి వ్యవహారాల్లో ఉపయోగిస్తే రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం చేసే ముందు దాంట్లో వాస్తవాలన్నింటినీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అనేక అంశాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటాను, ప్రశ్నిస్తుంటాను. ఏదైతే ఉందో మన హద్దు, మన పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్నటువంటి వాస్తవాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేగాని వ్యక్తిగత వ్యవహారాల్లో వెళ్ళడం, వారి కుటుంబ సభ్యులను లాక్కరావడం, వారి కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. అలానే ఏదైతే గుండుపిన్ శ్రీనివాస్కి సంబంధించినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో ఆయన 100% ఏ పార్టీకి కోవట్ అయినటువంటి వ్యక్తి కాదు. నిష్పక్షపాతంగా నిజాయితీగా ఆయన ఛానల్లో ఆయనకు నచ్చిన విధంగా ఆయన వరవడితో కూడినటువంటి వీడియోలను చేసుకుంటా ఉన్నారు. అందులో ఎటువంటి పొరపాటు లేదు. అయితే కూటమి ప్రభుత్వ పరిపాలన నచ్చి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కొంత ఎక్కువగా ప్రమోట్ చేసేటువంటి కార్యక్రమం చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఉన్న వాస్తవాలని ఆయన ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దాంట్లో తప్పు ఏం లేదు కదా. ఉన్న వాస్తవాలను తెలియజేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అది జర్నలిజం యొక్క ప్రధాన ఉద్దేశం. అది యొక్క జర్నలిజానికి గౌరవం తెచ్చేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి గుండుపిన్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఆయన విశ్లేషణ ఆయనకు నచ్చినట్లు ఉంటుంది, లేకపోతే ఆయన ప్రేక్షకులకు నచ్చినట్లు ఉండాలి. అంతేకాని నీకు నచ్చాలి, నాకు నచ్చాలి, అందరికీ నచ్చాలంటే అది సాధ్యం కాదు. కొందరికి నచ్చినది కొందరికి నచ్చకపోవచ్చు, కొందరికి నచ్చకపోయినది కొందరికి నచ్చవచ్చు. కాబట్టి ఆయన ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి అంశాలను సవివరంగా తన యొక్క విశ్లేషణలో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుండుపిన్ శ్రీనివాస్ గారు. గతంలో ఆయన కూడా తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అది ఆయనకు సంబంధించినటువంటి వాక్ స్వాతంత్రం, ఉన్న వాస్తవాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. రాజకీయపరమైనటువంటి పరిణామాల గురించి, స్థానికంగా ఉంటున్నటువంటి శాసనసభ్యుల పరిపాలన వ్యవహారాల గురించి చాలా సవివరంగా స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం గుండుపిన్ శ్రీనివాస్ గారు చేస్తూ ఉన్నారు. ఆయన ఏ పార్టీకి కోట్ అయినటువంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఒక మంచి రెవెన్యూ క్రియేట్ చేసుకుంటున్నట్లు కూడా ఈరోజు ఒక ప్రకటన ద్వారా తన యూట్యూబ్ ఛానల్లో తెలియజేశాడు. అలాంటి సందర్భంలో తాను ఒకరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఏముంది. కాబట్టి నన్ను టార్గెట్ చేసి కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో, మరి ముఖ్యంగా యూట్యూబ్లో అభివృద్ధి చెందాలని చూస్తూ ఉన్నారు. మరి నా పేరు చెప్పుకొని బ్రతకాలనుకునేటువంటి వ్యక్తి నేనేమి చేయలేను అనేటువంటి విధంగా కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మనకు నచ్చింది ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు నచ్చిన విధంగా మనం ఏ విధంగా అయితే, ఏ అంశం మీద ఏ విధంగా అయితే స్పందించాలనుకుంటున్నామో ఆ విధంగా స్పందించడంలో ఎటువంటి తప్పిదం లేదు. కానీ ఆ వ్యక్తి ఇలా స్పందించాడు, ఈ వ్యక్తి ఇలా స్పందించాడు, అది మనకు అనవసరమైనటువంటి వ్యవహారం. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు తోచింది నువ్వు చెప్పు, నీకు నచ్చిన విధంగా నువ్వు వెళ్ళు. అంతేకాని గుండుపిన్ శ్రీనివాస్ ఏదో చెప్పాడు, మరొకరు ఏదో చెప్పారు, మరొకరు అనవసరమైనటువంటి విషయాలు కదా. నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. తప్పకుండా ఏదో ఒక రోజు నీకు ఒక గుర్తింపు వస్తుంది, ఏదో ఒక రోజు నువ్వు చేయాలనుకుంది తప్పకుండా చేసి చూపిస్తావు. అంతేగాని ఒకరి మీద పడి ఏడుస్తే ఏది రాదు కదా. కాబట్టి ఆ దిశగా సామాజిక మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సహోదరులందరూ ఆలోచించి కొంత నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఉన్న వాస్తవాలను తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏ స్టాండ్ తీసుకున్నా ఆ స్టాండ్కి, అలానే మీ ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగించే విధంగా వ్యవహరించండి. అంతేకాని విష ప్రచారంతో, తప్పుడు ప్రచారంతో ఏదో వ్యూవర్షిప్ను తెచ్చుకొని తప్పుడు మార్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వెర్రి గొర్రెలను చేయాలనుకుంటే మీరు చెప్పేటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితులు లేదనేది కూడా వాస్తవం. ఇలాంటి వ్యక్తిత్వ హననాలకు దిగకుండా ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని నా యొక్క భావన. జై భీమ్, జై భారత్, జై హింద్.